మీకు కనపడకపోయి ఆహా! ఉండొచ్చు. అలాగా సార్. అలాగా సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా 2 ఎగ్జాంపుల్స్. సో, డెఫినెట్‌లీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ నేను నోటీస్‌లో ఉంటుంది. చెప్పలేదండి. విజువల్స్ గూడా మీరు అందరూ చూసినవే ఇవి. అదే నేను సార్. కొత్తగా నేను అదే సార్. కనుక్కోలే ఇదేమి. ఆ 2 కూడా గవర్నమెంట్ నోటీస్‌లో ఉంటుంది. హ్మ్. డెఫినిట్‌గా అంతమంది వ్యతిరేకిస్తా ఉన్నప్పుడు, తిరిగి 44,000 ఎకరాలకి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేదని చెప్పినప్పుడు, ఎలా ముందుకెళ్తుంది సార్? డెఫినెట్‌లీ ముందుకెళ్ళే అవకాశమే లేదు. తీసుకొని మళ్ళా ఇదొక సబ్జెక్ట్‌గా పెట్టుకొని, దీని మీద మళ్ళీ డిఫెండ్ చేసే పరిస్థితులకి తీసుకురాదు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చేయాల్సినవి చాలా ఉన్నాయి. తిరిగి అనవసరంగా ఇంక ముందు మన శ్రీరామన్న గారు ఒకసారి చెప్పినట్టు మీ మీ అంటే మీకోసం మళ్ళీ పెదపరిమిలో అక్కడ సైకిళ్ళ మీద మైకుల్లో ఎలా ఆ చాటింపేశారో చూడండి ఒకసారి మీరు. మీకు కనపడలేదన్నారు కదా! మీకు కనపడేలాగా చూపిస్తాను. నేను మన నేను గ్రామంలో కావాలి. భూములను ల్యాండ్ పూలింగ్ లో తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇది రైతులకు నష్టదాయకం. మరియు 11 ఏళ్ల క్రితం తుళ్లూరు మండలంలో రైతులు ఇచ్చిన భూములకి ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అప్పజెప్పలేదు. అసలు ఏ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా రైతులకు తెలియదు. ఏ ఫ్లాట్స్ కూడా రైతులకు అప్పజెప్పక ముందే రాష్ట్ర ప్రభుత్వం మరొక 1,00,000 ఎకరాల భూమిని పూలింగ్ లోకి కావాలని ప్రభుత్వం కోరుతున్నారు. అవి పుకార్లు వస్తున్న నేపథ్యంలో గ్రామ రైతులు ఆందోళనలో ఉన్నారు. కావున పెద్దపల్లి గ్రామ రైతులు పోలింగ్ కి అనుకూలంగా లేరు, పోలింగ్ కి వ్యతిరేకంగా ఉన్నారు. కావున రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము. సో అదండి మహేష్ గారు. ఓకే సార్. ఓకే. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో ప్లే చేశారో నేను ఒప్పుకుంటా. ఎందుకంటే వ్యతిరేకత అలా కనిపించేటప్పుడు అది ఒక ఫేక్ వీడియో. అతను కూడా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు మాట్లాడిచ్చినారు అనేసి నేను రైతుని తప్పు చేసి మాట్లాడను. ఎందుకంటే రైతు తప్పు చేసి మాట్లాడను. వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తాం. కాబట్టి డెఫినిట్‌గా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ గవర్నమెంట్ దగ్గర కూడా ఉంటుంది. వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉంటుంది. ఎక్కడ వాళ్ళకి 10%, 20% దాని మీద వ్యతిరేకత కనిపించినా గానీ, 80% యాక్సెప్ట్ చేసినా గానీ డెఫినెట్‌లీ వాళ్ళు ఖచ్చితంగా 20% కూడా వాళ్ళు సమాధానం చెప్పే ముందుకెళ్ళాలి కాబట్టి గవర్నమెంట్ ఆ విధంగానే ముందుకెళ్తుంది తప్ప, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒక్క రైతు కూడా అమరావతి పరిశ్రమలు ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఇన్ని సీట్లు రావడానికి కూడా కారణం వాళ్ళు కొన్ని రోజులు రోడ్ల మీద వచ్చి ఆ రోజు తిరగడం కూడా ఒక ఇంపాక్ట్ స్టేట్ అంతా కూడా. వాళ్ళు కేవలం అమరావతిలో మాత్రమే చేయలేదు. తిరుపతి దాకా వచ్చారు వాళ్ళు చెప్పాలంటే. సో ప్రతి చోట కూడా వాళ్ళ భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి ఎంటైర్ ప్రపంచానికి అందరికీ తెలియజేశారు కాబట్టి ఈ రోజు నిజం చెప్పాలంటే వాళ్ళ మీద వాళ్ళు తీసుకునే నిర్ణయం మీద వాళ్ళు ఇచ్చే మాట మీద అత్యంతగా ఇంపార్టెన్స్ అనేది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. వాళ్ళు ఓకే అంటేనే ఎవరో ఉంటారు కదా అమరావతికి సంబంధించిన వాళ్ళు రైతులు ఎవరో ఉంటారు కదా, ముందున్న వాళ్ళు నాయకులు ఎవరో ఉంటారు కదా. దాంట్లో కూడా ఈ మధ్య కొంతమందికి నామినేటర్లు కూడా పదవులు కూడా ఇవ్వడం జరిగింది అమరావతి ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో. సో వాళ్ళందరూ ఒపీనియన్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రతి సన్నకారు రైతు కూడా ఒపీనియన్లు తీసుకున్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎక్కడ నిరసన తెలియజేసినా, ఎక్కడ ఇబ్బంది కలిగినా గానీ దానికి కూటమి ప్రభుత్వం హోల్డ్ చేసి ఫర్దర్ గా వాళ్ళు ఏం చేయాలో దాని మీదకి వెళ్తుంది తెలియజేసుకుంది తప్ప వాళ్ళని కాదు అని చెప్పి చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వం చేయదని తెలియజేసుకుంటుంది. రైట్. ఒకసారి సంపత్ రాజ్ గారి దగ్గరికి వెళ్దాం. సంపత్ రాజ్ గారు, మహేష్ గారు అన్న మాట ఒకటి ఇక్కడ మనం గమనంలోకి తీసుకోవాలి. న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా, అమరావతి హైకోర్టు నుంచి తిరుమల వెంకన్న పాదాల వరకు కూడా యాత్ర చేశారు అమరావతి రైతులు. వాళ్ళ ఆకాంక్షలు